నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రారంభించిన జియో పార్కు ఏదైతే ఉందో కువైట్ చరిత్రలో ఇది ఒక సరికొత్త అధ్యయనం అని చెప్పేసి అధికారులు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే కువైట్లోని ఆల్ సుబియా ప్రాంతంలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్న కువైట్ జియో పార్కు అధికారికంగా కువైట్లోని ప్రజల కోసం ప్రారంభించారు. ప్రకృతి, చరిత్ర మరియు విద్యను విశిష్ట పర్యాటక మరియు పెట్టుబడి గమ్యస్థానంగా ఏకీకృతం చేయడానికి కువైట్ దేశం చేస్తూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా ఇది ఒక మైలురాయిగా నిలుస్తూ ఉంది. కువైట్ సొసైటీ ఫర్ ఎర్త్ సైన్సెస్ చైర్మన్ డాక్టర్ ముబారక్ ఆల్ హజ్రీ ఈ ప్రాజెక్టును కువైట్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం, రికార్డు సమయంలో సాధించిన ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తూ దేశానికి ప్రసాదించబడిన అరుదైన సహజ భౌగోళిక మరియు పురావస్తు వారసత్వం నుంచి ప్రేరణ పొందామని చెప్పి అభివర్ణించారు. అలాగే ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆల్ హజ్రీ గారు ఈ ప్రాజెక్టును ప్రభుత్వ సంస్థలు మరియు పౌర సమాజం మధ్య సహకారానికి ఒక నమూనాగా హైలైట్ చేశారు. సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి అబ్దుల్ రెహమాన్ ఆల్ ముతైరీ గారు దీనిని కువైట్ సొసైటీ ఫర్ ఎర్త్ సైన్సెస్, నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్ అండ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ మరియు అమలుకు నాయకత్వం వహించిన కువైట్ ఆయిల్ కంపెనీ సహకారంతో దీన్ని స్వీకరించామని చెప్పి ఆయన ప్రకటించారు. జియో పార్కులో మిలియన్ల సంవత్సరాల నాటి అంటే లక్షల సంవత్సరాల నాటి అరుదైన శిలలు, 7,000 సంవత్సరాల నాటి మానవ నాగరికతల జాడలు మరియు ఆల్ సుబియా ప్రాంతంలోని ప్రత్యేకమైన పర్యావరణ మరియు సహజ వైవిధ్యం, చారిత్రాత్మక 4 నదుల ముఖద్వారం ఖనిజాలు మరియు భౌగోళిక నిర్మాణాలతో సమృద్ధిగా ఉన్న సారవంతమైన డెల్టాను ఏర్పరుస్తుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ప్రాజెక్టు యొక్క మొదటి దశ 20 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉండగా రెండవ దశలో 1000 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. సౌకర్యాలలో భౌగోళిక మరియు వారసత్వ కార్యకలాపాలు, కేఫ్లు, రెస్టారెంట్లు, క్రాఫ్ట్ దుకాణాలు మరియు నక్షత్రాలను చూసే వేదికలు ఉన్నాయని చెప్పేసి సందర్శకులు పురావస్తు తవ్వకం వర్క్షాపులు, అలాగే కొండల పునరుద్ధరణ, శిలాజ వేట మరియు ఫోటోగ్రఫీ సైట్ల ద్వారా ఉబైద్ నాగరికతను అన్వేషించడం వంటి ఇంటరాక్టివ్ కార్యకలాపాలలో కూడా పాల్గొనవచ్చని చెప్పేసి ప్రస్తుతం లక్షల సంవత్సరాల నాటి నాగరికత మనం చూసుకుంటే కువైట్లో బయటపడడం జరిగిందనమాట. జియో పార్కును ఎవరైనా సందర్శించకుండా ఉంటే జియో పార్కును సందర్శించి ఆ యొక్క పురాతనమైన పురావస్తుకు శాఖకు సంబంధించిన వస్తువులు కానీ, ఖనిజాలు కానీ, శిలలు కానీ అందరూ చూడవచ్చని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.